హలో గైస్ వెల్కమ్ టు లీసా ఛానల్. సో ఈరోజు మన లీసా ఛానల్లో మెయిన్ వీడియో పెట్టబోతున్నాము. ఇన్ని రోజులు షార్ట్స్ పెట్టినాం కదా, ఈరోజు పెద్ద వీడియో మెయిన్ వీడియో అనమాట. సో ఇందులో వచ్చేసి బెండకాయతో పులుసు పెడుతున్నాము. బెండకాయ పులుసు కామనే కదా, మా అందరికీ తెలుసు అనుకుంటారు, కానీ ఇది కొంచెం వెరైటీ అనమాట. ఇక్కడ రెండు రకాలుగా కట్ చేసాము. ఒకటేమో నార్మల్ కర్రీకి మమ్మీ చేసుకుంటా అనింది మరి, అండ్ ఇంకోటి వచ్చేసి పులుసు. నేను నార్మల్గా కర్రీ కానీ ఫ్రై కానీ చేస్తే నాకు ఎందుకో నచ్చదు, పులుసు మాత్రమే ఇష్టం నాకు బెండకాయ. అందుకని చెప్పేసి నా కోసం చేస్తుంది. అందుకే కొన్ని బెండకాయలు మాత్రమే తీసుకుంది. ఇది కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాం అనమాట. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది నార్మల్ పులుసుకి ఈ పులుసుకి డిఫరెన్స్ ఏంటో. సో బెండకాయలు అండ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాము పులుసు కోసం అని చెప్పేసి. 2 చిన్న టమాటాలు, పచ్చిమిర్చి, అండ్ ఇక్కడ వచ్చేసి శనగపిండి అనమాట. ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ పులుసులోకి. దీన్ని మనము వేయించుకోవాలి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుంటున్నామండి, ఆయిల్ వేయకుండా. ఫస్ట్ శనగపిండి 2 స్పూన్స్ ఇందులోకి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. లో ఫ్లేమ్లో వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత మాడిపోతుంది. అందుకని చెప్పేసి మీరు ఇమ్మీడియట్గా కలిపేసేయండి. 5 to 10 seconds అట్లా మిక్స్ చేసి తీసేసేయండి, లేకపోతే మొత్తం మాడిపోతుంది. ఇదిగోండి ఇట్లా వేయించి పెట్టుకున్నాము సైడ్కి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత బెండకాయలు వేసి ఫ్రై చేసుకోబోతున్నాము. కొంచెం వేయిస్తే జిగురు అనేది పోతుందంట, మమ్మీ చెప్తుండే. జిగురు నార్మల్గా ఉంటుంది, చాలామందికి ఇష్టం లేదు. సో అట్లా నచ్చని వాళ్ళు ఇట్లా వేయించండి, చాలా బాగుంటుంది. ఒక 5 minutes మంచిగా వేయిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మేము నార్మల్గా కర్రీ చేసుకునేటప్పుడు కూడా ఇట్లానే వేయిస్తాం అన్నమాట బెండకాయలు. ఆ తర్వాతనే కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాము. అట్లా 2 ఎండుమిర్చి కూడా తీసుకున్నాము. మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటాము. మీరు మీ స్పైసీ లెవెల్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి ఇట్లా చీల్చి వేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు మొహం మీద చిట్లదనమాట. ఇది ఒక టిప్ లాగా యూస్ చేసుకోండి, మా మమ్మీ ఎప్పుడు అట్లానే చేస్తుంది. సో బెండకాయలు వేగుతూ ఉన్నాయి, కలుపుతూ ఉండాలి, లేకపోతే మళ్ళీ మాడిపోతూ ఉంటాయి కదా. వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకుందాం దాన్ని. 5 minutes later. మన బెండకాయలు ఇక ఫ్రై అయిపోయినాయి, దాన్ని సైడ్లో ప్లేట్లోకి తీసేసుకుంటున్నాము. దీంట్లోనే మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది, పులుసు చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. నాలాగా బెండకాయ ఫ్రై కానీ కర్రీ కానీ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇది తింటారు. సో ఇప్పుడు కడాయిలో మనకి కర్రీ సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. కర్రీకి మీరు ఎంత ఆయిల్ అయితే వేసుకుంటారో నార్మల్గా అంతే వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాము. మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ తాలింపుకి ఇవే కదా. దాని తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాము. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఎండుమిర్చి వేస్తే టేస్ట్ బాగానే ఉంటుంది. మీరు స్పైసీ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోండి, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు వేస్తున్నాము. మేము ఇందులో కారం కూడా వేయబోతున్నాము, సో అందుకే చెప్తున్నా. తక్కువ కారం తినేవాళ్ళు కొంచెం చూసి వేసుకోండి, మీ టేస్ట్ అకార్డింగ్ వేసుకోండి. ఇందులో ఇప్పుడు కరివేపాకు ఆకులు వేసుకుంటున్నాము. అవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయ్యేలాగా కలిపేసుకొని ఆ తర్వాత ఇందులోకి టమాటాలు కట్ చేసుకుంటున్నాము. మేము ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే చింతపండు కూడా వేస్తున్నాం కాబట్టి. కొంచెం అంటే ఒక చిన్న టమాటాలు 2 కట్ చేసుకుంటున్నాము. దీంట్లోకి పులుసులోకి గ్రేవీ బాగా రావడానికి టమాటోస్ మంచిగా ఉంటాయి అన్నమాట. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు అయితే. సో టమాటోస్ కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా మన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఆల్మోస్ట్ వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాం. మొత్తం కర్రీకి సరిపోయేటంత కాదు, జస్ట్ అవి ఫ్రై అవ్వడానికి అంతే. కర్రీకి మనం తర్వాత మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది పులుసులోకి. వాటర్ అదంతా వేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాం ఎట్లయినా. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుంటున్నాము. ఇది మేము ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లిగడ్డ. బయటదైతే బాగా కల్తీగా ఉంటుంది కదా, అది తింటే మౌత్ అల్సర్ అట్లా అవుతుందంట మా ఇంట్లో వాళ్ళకి. అందుకని చెప్పేసి మమ్మీ అప్పటి నుంచి ఇంట్లోనే కొన్ని ఇయర్స్ నుంచి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాము, మాకు కానీ అక్క వాళ్ళకి కానీ. సో మీరు కూడా మ్యాక్సిమం బయటది కాకుండా ఇంట్లోదే వేసుకోండి, హెల్తీగా ఉండండి బాగా.
ఎందుకంటే బయట దాంట్లో ఏమేమో యాడ్ చేస్తారంట. దానివల్ల అడ్డమైన రోగాలన్నీ వస్తున్నాయంట. ఇందులో శనగపిండిలో వచ్చేసి మనం కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాము. గ్రేవీ కోసం అని చెప్పేసి. ఇది వేస్తే ఇది గ్రేవీ కొంచెం థిక్‌గా వస్తదంట. రెస్టారెంట్స్‌లో గానీ, పెళ్ళిల్లో గానీ గ్రేవీ బాగా థిక్‌గా రావడానికి అప్పట్లో పాతకాలంలో గూడా ఇట్లానే చేసేవాళ్ళంట. మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ చేసేదంట. జొన్న పిండి అని అట్లా అని. నాన్ వెజ్‌లో గూడా వేసేవాళ్ళంట. మీరెప్పుడైనా అట్లా ట్రై చేసుంటే కామెంట్ చేసి చెప్పండి మాకు. మేమైతే ఇట్లా ఫస్ట్ టైం చేస్తున్నాం. నాకైతే ఇది ఫస్ట్ టైము. ఇంతకుముందు చేసిందో లేదో గుర్తులేదు గానీ, ఇదైతే పులుసులో ఇట్లా ఫస్ట్ టైం అనమాట. శనగపిండి వేయడము. ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేసి అవి మగ్గే వరకు మంచిగా మిక్స్ చేసుకుందాము. టొమాటోస్ ఎక్కువ వేస్తలేదు. చిన్న టమాటానే. ఇదిగోండి కారం గూడా వేస్తున్నాము ఇందులోకి. చెప్పా గదా! మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటామని చెప్పేసి. అందుకని కొద్దిగా కారం ఎక్కువనే పడుతుంది. అండ్ పులుసులోకి అట్లా ఉంటేనే బావుంటది. ధనియాల పొడి వేసాము కొద్దిగా. పసుపు. ఇప్పుడు మసాలాలన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందామండి. టమాటో కొంచెం మెత్తబడడానికి అంటే కడాయికి అంటుకోకుండా ఉండడానికి ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాము. మరీ ఎక్కువ వేయట్లేదు. కొంచెమే వేసాము. అట్లా వేస్తే మాడకుండా అంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర పొడి వేస్తున్నాము. వేయించి పొడి కొట్టిన జీలకర్ర ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. అది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి మనం పెద్దగా మసాలాలు కూడా ఏం వేయట్లేదండి. గరం మసాలా అట్లాంటివి ఏం వేయలేదు. జస్ట్ నార్మల్ జనరల్ మసాలాసే వేసుకున్నాం. మనం ఇంట్లో రెగ్యులర్గా వేసుకునే టమాటాలు మంచిగా మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించిన బెండకాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసి మిక్స్ చేసుకోవాలి. ముక్క మెత్తబడేంత వరకు ఒక 5 to 10 minutes అట్లా కుక్ చేసుకోవాలండి. జస్ట్ ఒక 5 to 10 minutes ఇట్లా మూత పెట్టి మగ్గించండి. A few moments later. 5 to 10 minutes తర్వాత చూడండి గ్రేవీ మంచిగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ముక్క మెత్తబడిందా లేదా అని చెక్ చేస్తుంది మా అమ్మ. కాకపోతే ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. బెండకాయలు లేతగా ఉంటే తొందరగా ఉడికిపోతే చింతపండు ఇక్కడ నానేసి పెట్టుకున్నాము. మేము పప్పుచారు కూడా చేస్తున్నాం డిన్నర్కి కాబట్టి రెండింటికి ఒకేసారి నానేసి పెట్టినాం ఇక్కడ. సో నానబెట్టిన చింతపండు గుజ్జు వేస్తున్నాము ఇక్కడ మనము. మీకు ఎంత పులుపు కావాలో దానికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. కొంతమంది బాగా తినేవాళ్ళు ఉంటారు. కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. మేమైతే నార్మల్గానే వేస్తున్నాము. మరి ఎక్కువ చింతపండు తింటే కూడా హెల్త్కి మంచిది కాదు కదా. సో అందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాము. కన్సిస్టెన్సీ మీకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. మీరు పులుసు బాగా ఎక్కువ రావాలంటే వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోండి. మాకైతే ఇంత సరిపోతుంది. సో ఇందులోకి కర్రీకి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబట్టేంత వరకు వెయిట్ చేయాలి. ఇదిగోండి బాయిల్ అవ్వడానికి అని చెప్పేసి మూత పెట్టేసాము. 5 minutes later. చూడండి ఇక మన పులుసు మొత్తం అయిపోవడానికి వచ్చింది. మంచిగా ఉడుకుతుంది. బాగా బాయిల్ అవుతుంది. అండ్ ముక్క కూడా బాగానే ఉడికింది. లోపలంతా సాఫ్ట్గా అయ్యింది. ఇంతకుముందు చూసినప్పుడు కొంచెం నార్మల్గా ఉండే కదా. ఇప్పుడు చూడండి మా మమ్మీ మళ్ళీ చెక్ చేస్తుంది. ముక్క చూడండి ఫస్ట్ ఎట్లా ఉందని. ఇప్పుడు సాఫ్ట్ అయింది కదా. సో మనకి పులుసు మనకి తగినట్టుగా ఉడికినట్టు అర్థం అనమాట. అయిపోయింది ఇంకా. సో మన పులుసు బాగా ఉడకబట్టింది కదా. ఇందాక వేయించుకున్న శనగపిండి ఏదైతే ఉందో అందులో ఆల్రెడీ వాటర్ వేసినాము. అది వాటర్ అంతా అబ్జర్బ్ చేసుకుంటాయి కాబట్టి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఇట్లా పులుసులోకి వేసేస్తున్నాం అనమాట. చెప్పినా కదా దీనివల్ల గ్రేవీ థిక్గా అవుతుంది. మీరు ఒక 2-3 minutes తర్వాత లేదా 5 minutes తర్వాత చూడండి ఇంత లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉండదు శనగపిండి వేసిన తర్వాత. మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్క బెల్లం వేస్తున్నాము. ఇది ఆప్షనల్. పులుపు కట్ చేయడానికి అని చెప్పేసి జనరల్గా వేస్తారు ఇందులో. దాంతోపాటు కొత్తిమీర కూడా వేస్తున్నాము. ఒకవేళ మీకు స్వీట్ నచ్చట్లేదు అంటే మీరు యాడ్ చేసుకోకండి, స్కిప్ చేయండి. యాక్చువల్గా అయితే వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందంట. మేమైతే పులుసులో జనరల్గా వేస్తూ ఉంటాము బెల్లం అనేది. సో కొత్తిమీర వేయడం కూడా అయిపోయింది. కర్రీ కూడా రెడీ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా పైనుంచి మంచి థిక్గా వచ్చింది. ఎంత బాగా వచ్చింది చెప్పండి. బాయ్ బాయ్. గ్యాస్ బంద్, ढक्कन बंद, उठाओ यहाँ से. Much later.
జనరల్‌గా అయితే చేసుకున్న వెంటనే తినేస్తే బావుంటది అంటారు. కానీ మేమైతే ఈరోజు ఒక ముఖ్యమైన పంచాయతీలో బిజీగా ఉండి అన్నం కొంచెం లేట్‌గా తినుండే. ఇగ మా పంచాయతీ ఎండ్ అవ్వదని చెప్పేసి మా చెల్లి మాకంటే ముందే తినేసింది. దానిది అయిపోయింది డిన్నర్. నేను, మమ్మీ, డ్యాడీ ఇప్పుడు ఏసుకొని తింటున్నాము. చూడండి మంచిగా వేడి వేడి అన్నం. మరి అంత వేడిగా లేదులెండి, కొంచెం చల్లారిపోయింది మేము తినేటప్పటికి. సో, మేము ఎన్ని కర్రీస్ చేసుకున్నా రెగ్యులర్‌గా మా ఇంట్లో పప్పుచారు అయితే డిన్నర్‌కి కంపల్సరీ. మీ అందరికీ తెలుసు. అయినా కూడా చెప్తున్నా. తెలియనోళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని. సో, పప్పుచారు అండ్ బెండకాయ ఫ్రై కూడా చేసుకుందాం అనుకుంది మమ్మీ, కానీ అప్పటికే ఇక టైం అయిపోయిందని చెప్పేసి చేయలేదు. చూసారా గ్రేవీ ఇంతకుముందు ఎట్లా ఉంది కన్సిస్టెన్సీ, ఇప్పుడు ఎట్లా ఉంది, థిక్‌గా ఉంది కదా బాగా. చాలా టేస్టీగా ఉంది. నిజంగా నాకు చాలా నచ్చింది. ఇట్లా ఫస్ట్ టైం నేను తిన్నా. ఇంతకుముందు కూడా చాలాసార్లు చేసినారు మా ఇంట్లో బెండకాయ పులుసు. కానీ అది కొంచెం వేరే, ఇది డిఫరెంట్ టేస్ట్ అనమాట. మమ్మీ కూడా ఇది ఫస్ట్ టైం చేసింది యాక్చువల్లీ. నిజం చెప్పాలంటే మేము శనగపిండి వేసి ఫస్ట్ టైం చేసుకున్నాం ఈరోజు. ఐ హోప్ మీ అందరికీ మా ఈ పులుసు నచ్చిందని అనుకుంటున్నాను. సో, నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చేసి మాకు ఎంకరేజ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ వల్ల మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాము. సో, ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎట్లుందో. సీరియస్లీ ఈ పులుసు మాత్రం నాలాగా బెండకాయ తిననోళ్ళకి చాలా మంచిగా వర్క్ చేస్తుంది. నేను కూడా బెండకాయ నిజంగా అంటే తినను అసలు, మా ఇంట్లో ఎప్పుడైనా చేస్తే. కానీ ఇట్లా చేస్తే మాత్రం పక్కా తింటా ఇప్పటి నుంచి. చాలా అయితే చాలా బాగుంది. సో, డెఫినెట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ట్రై చేయండి ఒకసారి ఇట్లా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా లీసా ఛానల్ అఫీషియల్కి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బాయ్.